అండి అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. టుడే మై మినీ బ్లాగ్ బల్గంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అండి. మేము దర్శనానికి వెళ్ళామండి బల్గంపేట్. అసలు అమ్మవారి టెంపుల్కి ఎందుకు వెళ్ళామంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ యానివర్సరీ. ఎక్కడైనా ఆఫీస్లో చేసుకుంటారండి యానివర్సరీ, బట్ వాళ్ళ యానివర్సరీ అక్కడ చేసుకోలేదండి, టెంపుల్లో చేసుకుంటారు. వాళ్ళకి అంత నమ్మకం అండి. చూసారా అండి, వడి నింపంగానే అమ్మవారు వచ్చారండి మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ గారికి. ఇంకా అది రియల్ అండి, ఆమెకి ఇప్పటి నుంచే కాదు, చాలా చాలా సంవత్సరాలు తర్వాత బోనం ఎత్తినాక చూసారా, ఆ డప్పుల సౌండ్కి ఆమెకి ఇంకా ఇంకా కోపం వస్తుంది. ఆమె పైన బోనం టచ్ కూడా చేయకుండా చూసారా ఫస్ట్ టైం నేను ఆ టెంపుల్కి వెళ్ళడం చాలా ఫస్ట్ అలా వస్తుంది. చూసారా, ఆమె మోకాళ్ళతో ఆ టెంపుల్ లోపల నుంచి మోకాళ్ళతో వెళ్ళి ఆమె బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ చూసారా అండి, బోనం సమర్పించాక బోనం లోపల ఉన్న ప్రసాదాలు అందరికీ కలిపేస్తున్నారు. అక్కడ ఎవరికి ఎంత కావాలో అంత తీసేసుకుంటున్నారు. అది స్వీటు హాట్ అలా ఏం లేదు. ఇక్కడ తులాభారం కూడా ఉందండి అమ్మవారి టెంపుల్లో. ఇక చిన్నపిల్లలకి చేసుకోవచ్చు తులాభారాలు చేసుకునేవాళ్ళు. ఇంకా చూసండి ఎంత జనం ఉన్నారంటే, ఆమె ఎంత పవర్ఫుల్ కాకపోతే అంత జనం వస్తారండి. చూడండి, నేను లోపలికి దర్శనానికి వెళ్ళడానికి చూడండి ఎంత జనం ఉన్నారంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళానండి అమ్మవారి టెంపుల్కి. ఇంకా సరే అని మేము లోపలికి వెళ్ళాం. వీడియో తీయడానికి కూడా మనుషులు అడ్డంగానే ఉంటున్నారు. మేము అడ్డదారిలో నుంచి వెళ్ళామండి, స్ట్రైట్గా వెళ్ళలేదు. ఇక్కడ మధ్యలో నుంచి దూరి వెళ్ళాము, అలా చేసామన్నమాట. ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయిపోయింది. ఆ పూల అలంకరణం అంతా మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ వాళ్ళే ఇచ్చారు. ఆ రోజు వాళ్ళకి మొక్కుందంట. చూసారా, మేము ఎంత అదృష్టం చేసుకుంటే మాకు అంత దగ్గరగా దొరుకుతుందండి అమ్మవారిది. అమ్మవారు బావిలో వెలిసారంట, నాకు కూడా తెలీదు. అసలు నేను షాక్ అయిపోయా, అది రియల్ గోల్డ్ అండి. అసలు ఎంత మంచిగా చూడండి, ఆ డెకరేషన్ చూడండి, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. చూస్తూ ఉండిపోవాలనిపించిందండి నాకైతే, అలానే చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకైతే. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారంటే, అసలు పూలతో అలంకరణ, అక్కడ డెకరేషన్ అవంతా మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ వాళ్ళే ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. అక్కడ ఏ కోరిక కోరుకుంటే వాళ్ళకి నెరవేరిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.